Hello students, this is also a very important problem for public examination. Statistics లో 8 మార్క్స్ క్వశ్చన్ ఓ 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఫార్ములాస్ ని డిస్క్రైబ్ చేయమంటాడు. అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ని విడివిడిగా చెప్పమంటాడు. అదే విధముగా 8 మార్క్స్ క్వశ్చన్ ని ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో మీడియన్ కి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఆల్రెడీ మీన్ మోడ్కి నేను ఆల్రెడీ నా వీడియోస్ పెట్టడం జరిగింది. ఇది చూడండి. ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివెన్ ద మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 28 కన్జ్యూమర్స్ ఆఫ్ లొకాలిటీ. ఫైండ్ మీడియన్. ఒక ఏరియాలో 68 మంది కన్జ్యూమర్స్ని తీసుకుని వాళ్ళు ఎన్ని యూనిట్స్ మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తారో అది చెప్తూ వచ్చండి. ఈ రేంజ్లో మంత్లీ కన్జంప్షన్ ఈ రేంజ్లో ఉంది. 65 నుంచి 85 మంది నలుగురు కన్జ్యూమర్స్ ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే 185 నుంచి 205 యూనిట్లు ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఈ విధంగా ఎక్కువగా 20 మంది 125 నుంచి 145 యూనిట్లు ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నారు పర్ మంత్. ఈ డేటాను పట్టుకొని మనం మీడియన్ కనుగోవాలి. మీడియానికి మెయిన్గా కావాల్సింది ఏంటి? మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కుందాం. చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఎట్లా కనుక్కుంటాం? మొదటిది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ వేయాలి 4. ఈ 4, 5 కలపాలి 9. నెక్స్ట్ ఇది కలపాలి. కలిపితే ఎంత అవుతుంది? 22. నెక్స్ట్ దీన్ని కలపాలి, కలిపితే 42. నెక్స్ట్ దీన్ని కలపాలి, కలిపితే 56. నెక్స్ట్ దీన్ని 64. నెక్స్ట్ ఇది 68. ఈ లాస్ట్ వచ్చిన టోటల్ ఈ టోటల్ సరిపోవాలి. ఈ రెండు సరిపోవాలి. సరిపోలేదంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడంలోనో తప్పు అని ఉండాలి, లేదు ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేయడంలోనో తప్పు అయి ఉండాలి. లక్కీగా ఈ టోటల్ ఇంత అని చెప్పారు కాబట్టి 68 అని మనం ఇక్కడ వేసుకోవచ్చు. బట్ ఈ క్యాలిక్యులేషన్ టోటల్ చేయడంలో కరెక్ట్గా చేయాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అవ్వకపోతే నువ్వు తప్పు చేసినట్టు లెక్క. మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. దీనికి ఇది కలపాలి, ఇక్కడికి రావాలి, ఇలా కలిపి ఇటు రావాలి. అట్లాగే మళ్ళీ దీనికి ఇది కలిపి ఇక్కడ వేయాలి, దీనికి ఇది కలిపి ఇక్కడ వేయాలి. ఈ 14ని 42 కలిపి ఇక్కడ వేయాలి, 8ని 56 కలిపి ఇక్కడ వేయాలి, 4ని 64 కలిపి ఇక్కడ వేయాలి. ఈ వాల్యూకి సమానం అవ్వాలి. ఎన్ అంటే ఎంత అనుంది? 68 అని ఉంది. దీని మీద ఆధారపడింది మిగిలినవన్నీ కూడా. ఫస్ట్ ఎన్ కనుక్కోవాలి. ఎన్ కనుక్కున్నాం, ఇదిగో 68. n/2 కట్టండి. n/2 ఈజ్ ఒకటి 68/2 ఎంత? 34. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 34 ఎక్కడుందో చూడండి. ఎక్కడా లేదు. ఇమ్మీడియట్గా పెద్దది ఉన్నది ఏది? ఇది. సో ఇది ఎన్నోది? పైనుంచి 4వది. ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. మీడియన్ క్లాస్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని ఎఫ్ అంటాం. దీన్ని ఎఫ్ అంటాం. దీని పైన ఉన్న దాన్ని సిఎఫ్ అంటాం. అర్థమైందా? ఎఫ్ సిఎఫ్ వచ్చేసింది. దీనికి మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో అది లోవర్ బౌండరీ, దీన్ని ఎల్ అంటాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 125. అండర్లైన్ చేశాను కదా. దానికి చివరి లోవర్ బౌండరీ అంటే లెఫ్ట్ సైడ్ బౌండరీ 125. ఇక హెచ్ ఇందులోంచి తీయండి, ఎట్లానే పర్వాలేదు. కింద బౌండరీ నుంచి పై దాంట్లో తీయాలి. తీసేస్తే 20 అయింది. హెచ్ 20 అయింది. ఇవన్నీ ఇక్కడ 10/2 ఇదిగో సిఎఫ్ 22, ఎఫ్ 20, హెచ్ 20. ఇవన్నీ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. therefore median is equal to L అంటే ఎంత? 125
ప్లస్ n/2 ఎంత వచ్చింది? n/2 34 మైనస్ 22 CF బదులు F అంటే 20, H అంటే 20, H అంటే 20. ఈ 20 క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది 125 తీసేస్తే ఇక్కడ 12 మిగిలింది. సో యాడ్ చేయండి రెండు, 137 అయింది. అంటే ఏమిటి? యావరేజ్ కన్జంప్షన్ లేదా మీడియన్ కన్జంప్షన్ ఏమైనా కానీ 137 యూనిట్స్ తీసుకుంటున్నారు. అంటే ఈ రేంజ్లో ఉన్నారన్నమాట. ఈ రేంజ్లో ఎక్కువ మంది 20 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 20 మెంబర్స్లో 137 ఎక్కువ మంది యూనిట్స్ని ఆ రేంజ్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. 137 యూనిట్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు పెర్ మంత్. అది మీడియన్. సో ఇది కన్జంప్షన్ అన్నమాట. ఈ విధంగా చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. చాలా ఇంపార్టెంట్. మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. మరి దీన్ని మీకు అర్థమైంది అంటే జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి, వీక్షించండి. ఎక్కువసార్లు చూస్తే మీకు అదే వస్తుంది. చూడటం, పెన్ తీసుకుని పుస్తకం మీద చేయాలి. చేస్తేనే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ రిటర్న్ సబ్జెక్ట్, అదే డూయింగ్ సబ్జెక్ట్, నాట్ రీడింగ్ సబ్జెక్ట్. సో చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.